ఉత్తరాంధ్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది కూటమి సర్కార్. విశాఖపట్నాన్ని టెక్నాలజీ హబ్ గా మార్చే ప్రయత్నంలో భాగంగా కీలక ముందడుగు పడింది. రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇవాళ విశాఖ నగరంలో పర్యటించి రాష్ట్రంలోనే మొట్టమొదటి ఏఐ ఆధారిత ఎడ్జ్ డేటా సెంటర్ కు శంకుస్థాపన చేయబోతున్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారబోతున్నాయి. విశాఖ డేటా సెంటర్ల హబ్ గా రూపుదిద్దుకోబోతుంది. విశాఖలో 5 లక్షల ఐటీ ఉద్యోగాలు కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్న మంత్రి లోకేష్ ఈ దిశగా శరవేగంగా అడుగులు వేస్తున్నారు. ఇవాళ విశాఖలో మొట్టమొదటి ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్ తో పాటు ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ కు శంకుస్థాపన చేయబోతున్నారు. ఈ ఏఐ ఆధారిత డేటా సెంటర్ రాక వల్ల భారతదేశ తదుపరి గ్లోబల్ డిజిటల్ గేట్వేగా విశాఖ రూపుదిద్దుకోబోతుండటంతో పాటు సముద్రపు కేబుల్ కనెక్టివిటీ, ఏఐ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయబోతుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 3.6 ఎకరాల భూమిలో 15,000 కోట్ల పెట్టుబడితో 2 దశల్లో ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్ ను సిపి అభివృద్ధి చేయబోతుంది. తద్వారా 1000 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. నూతన కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ సదుపాయం వల్ల సముద్రపు కేబుల్ కనెక్టివిటీని మెరుగుపరుస్తూ ఎడ్జ్ స్థాయిలో ఏఐ కంప్యూటింగ్ సామర్థ్యాన్ని విస్తరించే అవకాశం కల్పిస్తుంది. ఇక భారతదేశంతో పాటు ఆగ్నేయాసియాలోని సింగపూర్, మలేషియా, ఆస్ట్రేలియా, థాయిలాండ్ వంటి దేశాల మధ్య త్వరితగతిన డేటా ప్రాసెసింగ్ చేస్తూ విశాఖ సిఎల్ఎస్ వ్యూహాత్మక ల్యాండింగ్ పాయింట్ గా పనిచేస్తుంది.